రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం కొణిజర్ల రావడం జరిగింది. కొణిజర్ల దగ్గర ఏ ఊరు అనేది పెద్దమునగాల విలేజ్ రావడం జరిగింది. సో మనతో పాటు ఉన్న రైతు రాజాగోల్డ్ అయితే వాడడం జరిగింది. రాజాగోల్డ్ ఎన్ని రోజులు అప్పుడు వేసుకున్నారు, అసలు ఇప్పుడు ఎన్ని రోజులు ఫీల్డ్ వేసిన తర్వాత ఎన్ని పిల్లకలు వచ్చింది, రిజల్ట్ ఎట్లా అనిపించింది అనే దాని గురించి పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు ఇది వచ్చరికి ఏంటంటే వరదపడే పొలం అండి ఇది. సో వాస్తవంగా అసలు వరదపడే పొలం, దీని చరిత్ర అంతా కూడా ఒకసారి తెలుసుకోండి. దాంతో పాటు రిజల్ట్ ఏంటి, రిజల్ట్ వేసిన తర్వాత పిల్లకలు అధికంగా వచ్చినాయా రాలేదా, రైతులు ధైర్యంగా దీన్ని వేసుకోవచ్చు లేదు. చాలా మంది రైతులు అయితే ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ వీడియో, మన రిజల్ట్ వీడియో తీయటం. చాలా మంది రైతులు వాడారు, చాలా మంది కూడా రిజల్ట్ బాగుందని చెప్పారు. కానీ మనం చూపిస్తేనే కదా రైతులు కూడా నమ్మేది. సో ప్రతి రైతుకు కూడా మరొకసారి మనం రిజల్ట్ వీడియో అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. వెంకటేష్. ఏ ఊరు మీది, ఏ మండలం జిల్లా వస్తుంది? మాది ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగల గ్రామం. పెద్దమునగల గ్రామం. ఇప్పుడు మీరు వేసుకున్నంత ఎన్ని ఎకరాల వరి పొలం వేశారు ఇప్పుడు మీరు? ఇది వాస్తవంగా అన్న ఇది కౌలుకు తీసుకున్న పొలం కాదు. ఇది ఏంటంటే పడాబడ్డ బీడు భూమి. నాకు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో బీడు ఉంది. అయితే దీని పక్కన పొలం కౌలుకు చేస్తుంటే అన్నాడుగా తక్కువ రేట్లో ఉంటుంది కదా తమ్ముడు, పోవట్లేదు ఇదంటే నేను అన్న పంట పండించుకుంటూ పోయింది అంటే ఇళ్ళ పంట ఎట్ట పండిద్దంటే చూద్దాం, అయింది లేకపోతే లేదని చేసుకున్నాం. ఈ సంవత్సరం వేసుకున్నాం. ఈ సంవత్సరం వరిమల్లి కట్టుకుని ఈ సంవత్సరం వేసుకున్నాం. అంతా ధర్మగడ్డితో ఉన్న బీడు ఇది. ధర్మగడ్డితో ఉన్న బీడు మొత్తం నిప్పి పెట్టి కాల్చి దున్ని దీన్ని వ్యవసాయ మార్చినాం. కనీసం నారు కూడా మేము పోయిలే, బయట విడిగా కొనుక్కొచ్చుకొని వేసుకున్నాం. నారు కూడా ఏ నారో కూడా మాకు తెలియదు వాస్తవానికి. అంతే. ఇప్పుడు ఏ బీపీటీ రకాలు ఏ రకం కూడా తెలియదు. ఏ రకం కూడా తెలియలేదు. ఏ రకం తీసుకొచ్చిన అసలు మేము ఇంకా బీపీటీ సాంబలే పెట్టి ఉంటారు, అమ్ముకునేటోళ్ళు ఏరయ్యి ఉండరు అన్నట్టుగా మేము వేసినాం. కాకపోతే దీనికి వాస్తవంగా నేను పెద్దోరి పెడదాం అనుకున్నా. 1262 అని పెద్దోరి పెడదాం అనుకున్నాన్ని మనం నారు పోసుకోలేము, ఎందుకని బస్తాలు ఇంట్లోనే ఉన్నాయి, నేను బయట తీసుకొచ్చుకొని వేసుకున్నా. ఇప్పుడు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది? ఇది నెల రోజుల ఫీల్డ్ అండి. 4 రోజుల ఫీల్డ్. అసలు రాజాగోల్డ్ గురించి నీకు ఎట్లా తెలుసుకున్నావు? నేను ఎట్లా యూట్యూబ్ నొక్కుతుంటే గులకల గురించి చూద్దామని చూస్తుంటే ఇది వాస్తవంగా ఇది వచ్చింది. వచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేసి దీని మీద ఉన్నది నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఇట్లా మన పొట్టి శ్రీరాములు రోడ్ లో 2వ స్ట్రీట్ లో 2వ కొట్టు అని చెప్పి భారత్ అని చెప్పి వచ్చింది. ఖమ్మంలో భారత్ పెసరణ తీసుకున్నాం. నేను ఖమ్మం వచ్చి తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు మాత్రం చెప్పాను ఇట్లా ఉంది, ఉరిగడ్డ అయినట్టు అయింది, ఒక్కొక్క పుల్ల ఒంటిగడ్డ పుల్ల పెట్టినట్టు ఒక్కొక్కటి మొలిసింది, ఇట్లా ఉంది అంటే మాత్రం అన్న ఇది మాత్రం 20 రోజులు 25 రోజులు 50 వరకు అయితే వేసుకోవచ్చు, చల్లుకోవచ్చు, తీసుకోమంటే 1 లీటర్ తీసుకోవడం జరిగింది. 1 లీటర్ తీసుకొని ఎన్ని ఎకరాలకు వేసినావు? తీసుకొని ఇది 2 ఎకరాలు ఉంటదండి. 2 ఎకరాలు ఉంటది, కొలవలేదు. కాకపోతే దీనికి చల్లినాం. దేంట్లో కలిపి చల్లుకున్నాం? నేను 28 లో కలిపి చల్లాను. 28 దాంట్లో ఇది కలిపి చల్లుకున్నాం. 28 ఎన్ని కట్టలు వేసిన ఎకరానికి? అప్పుడు చల్లిన రోజు నేను కట్టలేదండి. వాస్తవంగా ఏంటంటే ఒక 2 బొచ్చలు చేసుకొచ్చుకొని చల్లుకున్నా. అంటే దీని వరకు కనబడేటట్టుగా తీసుకొని చేసుకున్నాం. ఒకసారి చూపించాను. ఒకసారి ఇప్పుడు నార్మల్ గా చల్లేటప్పుడు, ఇది రాజాగోల్డ్ చల్లేటప్పుడు ఒక్కొక్క పిలక 1-2 పిలకలు అయితే నార్మల్ గా ఉందని చెప్పి రైతు చెప్పడం జరిగింది. తర్వాత చల్లి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? దీన్ని ఒక 10 రోజులు అండి, సుమారుగా 10 రోజులు అవుతుంది. అంటే ఒక 20 రోజుల దశలో సుమారుగా చల్లుకున్నారు. 10 రోజుల్లో నీ పొలంలో ఏ రిజల్ట్ గమనించిన నువ్వు? ఏ రిజల్ట్ అంటే ఇప్పుడు ఎరుపంతా పోయింది, కొంచెం రంగులోకి వచ్చింది, నలుపు రంగులోకి వచ్చింది, ఎరిపోయింది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా పక్కన జీలుగు చల్లిన పొలాలతో పాటు నాది సమానంగా ఉంది, కొంచెం ఊట కనిపిస్తుంది. నాకైతే ఊటకి అనిపిస్తుంది, పిలక పెరిగినట్టు అనిపిస్తుందా? పిలక పెరిగినట్టు ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనం పిలక పెరిగిందంటే కూడా తీసి లెక్కేయడం మంచిది. ఇప్పుడు నీకు నచ్చింది మీకు చూడన్నా, అందులో ఇప్పుడు నార్మల్ అది కొంచెం కింది కాను ఒకసారి జాడిచ్చే. ఇప్పుడు ఇందులో పిలకలు లెక్క పెట్టు, అసలు ఎన్ని ఉన్నాయి వాస్తవంగా చూద్దాం మనం. అటు చూపించాను, దగ్గరికి రాన్న. మళ్ళా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53. అంతేనా? 53 పిలకలు వచ్చినాయి. అంటే వాస్తవంగా యావరేజ్ గా మనం ఇప్పుడు మొత్తం తిరిగి చూసినాం కదా, యావరేజ్ గా నీకు ఇప్పుడు 53 అంటే దగ్గర వేరే దాంట్లో కూడా అంటే అన్నిటికీ 50 వచ్చినాయి కాదు,
40 నుంచి యావరేజ్ వేసుకోండి. 40 నుంచి 50 గా ఉంటాయండి. యావరేజ్ గా అయితే 45 పైన 50 మధ్యలో పిల్లకలు అయితే అనుకోండి. మీరు ఇప్పుడు 53 అయినా కానీ యావరేజ్ గా 45 పిల్లకలు అనుకోండి. పిల్లకలు అనేది ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా? ఎక్కువ వచ్చినాయి. రిజల్ట్ ఉందా లేదంటే ఇది రిజల్ట్ ఉందండి. రాజా గోల్డ్ దీని వల్ల రిజల్ట్ ఉందండి, ఖచ్చితంగా ఉంది. గులకలు వాడే బదులు దీన్ని వాడుకోవటం. ఇప్పుడు నువ్వు గులకలు వాడలేదు, గులకడు ఇది వాడుకున్నావు. ఇదే వాడుకున్నాం. ఎకరానికి ఎంత పడింది నీకు? ఇది ఎకరానికి వచ్చేసి 350 రూపాయలు పడింది. 375 రూపాయలు పడుతుంది. అంటే లీటర్ 750 రూపాయలు, ఎకరానికి 375 రూపాయలు పడుతుంది. 375 రూపాయలు అంటే నువ్వు కాంప్లెక్స్ కూడా వేసుకున్నావు. అసలు పడవబడ్డ భూమిలో ధర్మగడ్డి ఉండి మొత్తం ఉండి దీన్ని బాగు చేసుకుని ఈ సంవత్సరం సాగు చేసిన భూమిలో దీన్ని వాడుకోవడం వల్ల ఇంకా కౌలు లేదండి. ఇట్లా మామూలుగా వేసుకోవటం. 3 ఏళ్ళు వేసుకోమన్నాడు. ఇది పండదు, 3 ఏళ్ళు పాటు వేసుకుని నీకు కలిసి వచ్చింది, 3 ఏళ్ళు వేసుకో అని చెప్పిండు. అంతే. ఇది మొదటి సంవత్సరం. ఇది ధైర్యంగా రైతులు అయితే దీన్ని చల్లుకోవచ్చు, చల్లుకోవచ్చు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉందంటావు. ఇప్పుడు నా ద్వారా నిన్న ఒక 10 బుడ్లు కూడా ఇది ఖాళీ బుడ్డి అడుగుదాం అనుకోండి. ఖాళీ బుడ్డి ఏమైంది? నా ఎంటీ బుడ్డి కంచుబేరి అనే ఒక ఆయనకి పొలం చూసి అడిగిండు. అడిగితే ఆ బుడ్డి ఇచ్చి పంపించిన అడ్రస్ చెప్పి. నిన్న ఒక 15 లీటర్లు తీసుకున్నట్టు తీసుకొని పోయినా. ఇప్పుడు అది కూడా మీకు ఫోటో పెడతా చూడండి. నిన్న ఆల్రెడీ ఆ రైతు తీసుకున్నది కూడా మా ప్రతిదీ కూడా. వాస్తవంగా రైతులకి రాజా గోల్డ్ గురించి ఏం చెప్పదలుచుకున్నావు? ఇది నాకు తెలిసి ఇది వేసుకోవటం మంచిది, కానీ ఇంకా నాకంటే ముందు 15 రోజుల నుంచి 13 రోజుల నుంచి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకో 10 రోజుల ముందు వేసుకుంటే ఇంకా బాగుండేది. ఇంకా ముందు వేసుకుంటే పోయేది. నేనేమో చూడటం, యూట్యూబ్ లో చూడటం, లేటుగా చూడటం వల్ల 20 రోజులు అట్లా అయింది. ఇప్పుడు మామూలుగా ఇది బీపీటీ రకం అనుకోండి. వాస్తవంగా ఇది బీపీటీ రకమే అనిపిస్తుంది నాకు కూడా. అట్లా అనుకుంటే దీనికి 50 పిలకల పైన వచ్చినాయి. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇప్పుడు 30 రోజులు ఫీల్డ్, ఇంకో 10 రోజుల వరకు కూడా ఫీల్డ్ మనకి మొలకలు అనేవి పెరిగితే అది మనకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో ప్రతి రైతుకి కూడా ఈ విధమైన రిజల్ట్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం కూడా చెప్పదలిచేది, ఎకరానికి 1/2 లీటర్ లెక్క మీరు వేసుకునే కాంప్లెక్స్ ఎరువులు అయినా కానీ ఇసుకలో అయినా కలిపి 100% చల్లుకోండి. రిజల్ట్ అయితే అనిపించింది కదా? రిజల్ట్ అయితే అనిపించింది. ఒకసారి మొత్తం చూపించాను ఏ విధంగా ఉందని. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా చూపించు. ఈ మధ్యలో కలుపుమంది ఎప్పుడు కొట్టినావు? ఈ కలుపుమంది కొట్టి కూడా ఒక 5 రోజులు అయిందండి. 5 రోజులు అయితే కలుపుమంది. వాటర్ పెట్టి 2 రోజులు అవుతుంది. వాటర్ పెట్టినావు. సో కలుపుమంది కూడా కొట్టుకుంటే ఇంకా గ్రీనిష్ కనపడేది. వాస్తవంగా ఇదంటే రిజల్ట్. ప్రతి రైతు కూడా రాజా గోల్డ్ వాడుకొని ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా 100% మీకు అధిక పిల్లకలు అయితే రావడం 100% జరుగుతుంది. ఇంకా చాలా మంది రైతులు వాడున్నారు. వాళ్ళ రిజల్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ సమాచారం మనకు తెలియజేసిన రైతుకి మనం చాలా తరపున ధన్యవాదాలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా నువ్వు మొదట పొటాష్ చేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా 2వ దఫా ఎరువులు వేసినప్పుడు కానీ 3వ దఫా ఎరువుల్లో మళ్ళొకసారి వాడుకో. దాంతో పాటు పొటాష్ కూడా కలిపేసి ఇంకా ప్రమాణంగా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు.